హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్. టుడే మనం ఈ వీడియోలో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్చుకోబోతున్నాం. సో మనం కరెంట్లీ చూస్తున్నాం డీప్సీక్ అనేది చాలా బూమింగ్ అవుతుంది. సో డీప్సీక్ అనేది ఒక ఏఐ టూల్ వస్తుంది. డీప్సీక్ అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ జాబ్స్ యొక్క రిమూవ్ చేస్తుంది. మన చార్ట్ జీపీటీ కూడా సేమ్ మేనర్లో వాళ్ళు ఇలా ఎక్స్ప్రెస్ చేశారు. బట్ హియర్ కొంచెం మన డీప్సీక్ అనేది ఎందుకు ఇంత అడ్వాన్స్ అయింది, డీప్సీక్ అనేది ఇద్దరు జెమినీని కానీ లేకపోతే చాట్ జీపీటీని కానీ ఎందుకు ఇంత క్రాస్ చేసింది, ఇంత ప్రాఫిట్స్ ఎలా వస్తుంది, యాక్చువల్ దాని ఆపరేషన్స్ ఏంది, డీప్సీక్ ఆపరేషన్స్ ఏంది మనం తెలుసుకుందాం. సో డీప్సీక్ అనేది ఇక్కడ ఇది యాక్చువల్గా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఒక బ్రాడ్ పిక్చర్లో డీప్సీక్ డెవలప్మెంట్ ఎలా జరిగిందంటే యూజింగ్ ఓపెన్ ఏఐ థింక్ ఓపెన్ ఏఐ ఏపీఎస్ ఓపెన్ ఎస్ డేటా కనెక్షన్స్ యూజ్ చేసుకొని డెవలప్ చేశారు. ఇక్కడ డీప్సీక్ అనేది ఒక అడ్వాన్స్డ్ ఏఐ టూల్ అనమాట. అడ్వాన్స్డ్ ఏఐ టూల్ కంపేర్డ్ టు ద చాట్ జీపీటీ. ఈ డీప్సీక్ అనేది చైనా వాళ్ళు ఇన్వెంట్ చేశారు. ఇది లియాంగ్ బెన్సాక్ అని ఒక వ్యక్తి, చైనా వాళ్ళను ఇన్వెంటర్ ఫైండ్ అవుట్ చేశారు. యాక్చువల్గా ఒక స్టార్టప్ అనమాట. ఇది ఒక స్టార్టప్తో స్టార్టింగ్ చేశారు. స్లోగా డేటా సెట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇది బిగ్ పిక్చర్లో ఇప్పుడు బూమ్ అవుతుంది. సో కరెంట్లీ 2025లో మనం దీని సౌండ్స్ బాగా వింటున్నాం. డీప్సీక్ అంటే ఏంటండి, కరెంట్లీ రీసెంట్గా ఒక ఐబిఎం వాళ్ళు కూడా, సో ఐబిఎం కూడా వాట్సాప్ ఏఐలో ఇన్సర్ట్ చేస్తుంది డీప్సీక్ అనే మోడల్. ఇట్ మే బి ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ బూమింగ్ ఇన్ ద ఐబిఎం ఆల్సో. యా, సో మనం కమ్ టు బ్యాక్ టు ద టాపిక్. డీప్సీక్ అనేది ఏంది, ఎందుకు ఇంత చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు డీప్సీక్ పైన, వషుడ్ ఐ వెళ్ళాను. సో మనం నవ్వేది చూస్తున్నాం, జనరేటివ్ ఏఐ అనేది చాలా అంటే చాలా డ్రాస్టికల్గా ఇంప్రూవ్ అయిపోతుంది. సో ఎవరి డెవలపర్కి నేను చెప్పే మాట ఏంటంటే ట్రై టు లెర్న్ థింగ్స్ ఆన్ ది కైండ్ ఆఫ్ generative AI tools, create some kind of chatbots. You will get to know some kind of how to the AI understand the things and giving the inputs and this kind of things you will be habituated. Okay, so మనం ఇక్కడ AI tool, ఇది అడ్వాన్స్డ్ AI tool అన్నాం. how it works actually. సో ఇమాజిన్ సపోజ్ నేను ఒక డేటా సెట్, ఒక కైండ్ ఆఫ్ ఒక ఇన్పుట్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయాలి. సపోజ్ నాకు ఐ వాంట్ టు రైట్ ద ప్రోగ్రామ్ ఇన్ ద పైలండ్రోమ్ ఇన్ జావా. సో నేను జావాలో అనేది ఒక సర్చ్ ఇంజిన్ ప్రొవైడ్ చేస్తాను, అట్ ది సేమ్ టైం ఒక ఏఐ టూల్ ప్రొవైడ్ చేస్తాను. సర్చ్ ఇంజిన్కి ఇచ్చినప్పుడు అది మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ టైమ్ ఆన్ ది పర్టికులర్, ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఆన్ ది డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవుట్పుట్స్. నాకు అవసరం లేదు, జస్ట్ వాంట్ టు దట్ ఎగ్జాక్ట్ అవుట్పుట్ కావాలి. యాజ్ వీ హ్యావ్ చాట్ జీపీటీలో మనం పర్టికులర్ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్ అవుట్పుట్ ఇస్తుంది. బట్ ఇక్కడ మన అడ్వాంటేజ్, ఇక్కడ మన థింగ్స్ డిఫరెన్షియేట్ చేస్తుంది. మనం ఇక్కడ చాట్ జీపీటీ, ఇక్కడ డీప్సీక్ అనేది ఎలా హెల్ప్ అవుతుందని చెప్తాను, స్పెషాలిటీ అని చెప్తాను, అండ్ కంపేర్ టు చాట్ జీపీటీకి ఎలా ఎఫిషియెంట్ అని చెప్తాను. మనకి డీప్సీక్ అనేది సపోజ్ నేను ఒక ఇన్పుట్ ప్రొవైడ్ చేసినప్పుడు ఇది లార్జ్ డేటా సెట్స్ని, యూనో డీప్సీక్ అనేది మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ది బిగ్ డేటా అంటే సో ఇట్ మే బి ఆడియో డేటా అయ్యుండొచ్చు, ఇట్ మే బి వీడియో అయ్యుండొచ్చు, ఇట్ మే బి డాక్యుమెంట్స్ అయ్యుండొచ్చు, ఇట్ మే బి బ్లాగర్స్, ఇట్ మే బి ఇండస్ట్రియల్ థింగ్స్, ఇండస్ట్రియల్ టాపిక్ అయ్యుండొచ్చు. ఏ టాపిక్నైనా లార్జ్ డేటాస్లో హ్యాండిల్ అన్ని దాంట్లో రిఫరెన్స్ తీసుకొని మరీ మనకు అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఒక కన్సైజ్ మేనర్లో. ఓకే, సపోజ్ ఇవి లార్జ్ డేటాస్ క్యాపబుల్ ఉండడం వల్ల ఆ అవుట్పుట్ అనేది చాలా అక్యురేట్గా ఉంటుంది. దట్స్ వై అక్యురేట్ ఉండడం వల్ల ఈ ఇలా బూమ్ అవ్వడానికి అండ్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అనేది లైక్ కొలాబరేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇది. సో ఈ వైడ్ రేంజ్లో ఇది ఫోకసింగ్ ఆన్ వైడ్ టాపిక్స్. దట్స్ వై మోస్ట్ ఆఫ్ ది కంపెనీ ఇంట్రెస్టెడ్ టు కొలాబరేట్ విత్ డీప్సీక్. సో ఈవెన్ లైక్ సపోజ్ ఎగ్జాంపుల్, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. సపోజ్ ఐ వాంట్ టు రీసెర్చ్ అనేది పర్టికులర్ టాపిక్, ఇట్ మే బి టెక్నికల్ అయ్యొచ్చు లేకపోతే ఇండస్ట్రియల్ టాపిక్ అయ్యొచ్చు. సో నేను సపోజ్ సెర్చ్ చేసినప్పుడు నేను సెర్చ్ చేసుకున్న టాపిక్ నాకు ఒక పర్టికులర్ జనరిక్ వేలో ఆన్సర్స్ కావాలి. ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ గివింగ్ bunch of statements, bunch of lines, bunch of documents, instead of wasting on the things which are not required for me actually. So this will consume my time, right? But this DeepSeek actually do is it will only focus on what exactly you need.
యూజర్ కాంటెక్స్ని బేస్ చేసుకుని ప్రొవైడ్ చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ సపోజ్ మన ఈ డీప్ సీక్ అనేది యాక్చువల్గా డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ యూజ్ చేసుకుని మనకి ఇన్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. లైక్ మనం ఇచ్చిన ఇన్పుట్ ఎగ్జాక్ట్గా స్కాన్ చేసుకొని అండర్స్టాండ్ చేసుకొని ఆ కీవర్డ్స్ అండర్ చేసుకుని ఆ మీనింగ్ఫుల్గా మనకు డేటా అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొవైడింగ్ లైక్ మన ట్రెడిషనల్ థింగ్స్ ఉంటాయి, ట్రెడిషనల్ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఎట్లా వర్క్ అయితే ఈ అల్గారిథమ్స్ మన కీవర్డ్స్ సపోజ్ మనం పాలిండ్రోమ్ అనేది ఒక వర్డ్ క్రియేట్ చేసినప్పుడు ఆ పాలిండ్రోమ్ అనేది ఆ మీనింగ్ ఏంటి, ఇన్ కేస్ ఆ ప్రోగ్రామ్ వైజ్ ఏమైనా ప్రోగ్రామ్ వైజ్ అట్లా ఓకే ప్రోగ్రామ్స్ ఉన్నాయా లేకపోతే ఏమైనా బ్లాగర్స్ ఉన్నాయా, ఈ కీవర్డ్స్ మ్యాచ్ చేసుకొని ఇన్పుట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సపోజ్ ఒక ఇమాజిన్ సపోజ్ ఒక ఇన్పుట్ ఉంది, ఇన్పుట్ అనేది ఎన్ని కీవర్డ్స్కి మ్యాచ్ అవుతుంది, ఈ అవుట్పుట్స్ అనేవి మనకు ప్రొవైడ్ రిఫ్లెక్ట్ చేస్తుంది. బట్ యాక్చువల్ మనకు కావాల్సింది ఓన్లీ వన్ ఇన్పుట్, సింగిల్ టోన్. ఓకే, డీప్ సీక్ అనేది ఎలా వర్క్ అవుతుంది, సర్చ్ ఇంజిన్స్ ఎలా వర్క్ అయితే ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తుంది, మనం పిక్ చేసుకుంటాం. గెటింగ్ రైట్. ఎస్ సేమ్ వే ఈ విధంగా అన్రిలేటెడ్ థింగ్స్ అని మనకు ప్రొవైడ్ చేయకుండా బెస్ట్ వేలో మనకు ఆన్సర్స్ అని ప్రొవైడ్ చేస్తుంది, స్పీడ్ ఉంటుంది. కమ్ టు ద నెక్స్ట్ థింగ్. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంది డీప్ సీక్కి, సపోజ్ నా పర్పస్ ఏంటంటే సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను మాట్లాడుకుంటే డీప్ సీక్ అనేది చాట్ జీపీటీ ఉంటే చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది. నేను ఒక ఇన్పుట్ ఇచ్చాను, ఆ ఇన్పుట్కి సో అది వైడ్ టాపిక్ ఏమైందో కాంప్లెక్స్ థింగ్ అయినా విత్ ఇన్ స్మాల్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇన్పుట్స్ అనేది ఫాస్ట్గా ప్రొవైడ్ చేస్తుంది. హౌ కెన్ యూ సే ఎలా ప్రొవైడ్ చేస్తుంది, అక్యురేట్ ఇన్ కేస్ అంత స్పీడ్గా ప్రొవైడ్ చేసినప్పుడు అక్యురేట్ ఉంటుందా ఉండదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ డీప్ సీక్ అనేది లార్జ్ డేటా సెట్స్ని హ్యాండిల్ చేసుకుంటూ ఆన్సర్స్ అనేది చాలా స్పీడ్గా ప్రొవైడ్ చేస్తుంది. ఇది అక్యురేట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైమ్స్ ఫాస్ట్ ఉంటుంది. ఇది డీప్ సీక్ యొక్క మెయిన్ ఇంటెన్షన్, అడ్వాంటేజ్. అండ్ స్మార్ట్ ఫిల్టరింగ్, ఇచ్చిన ఇన్పుట్కి ఎగ్జాక్ట్గా యాక్చువల్ కంటెంట్ యొక్క ఒక ఎమోషన్, సపోజ్ మనం ఇచ్చిన ఎమోషన్స్ కనెక్ట్ అవుతుంది, మనం ఇచ్చిన వర్డ్స్ కనెక్ట్ అవుతుంది, నాట్ విత్ ద మ్యాచింగ్ వర్డ్స్, రైట్. ఇట్ ఈస్ కనెక్టింగ్ విత్ ద వర్డ్స్ మీనింగ్స్, నాట్ విత్ ద కీవర్డ్స్. మీనింగ్స్ కనెక్ట్ అయ్యి ఇన్పుట్స్ ప్రొవైడ్ చేస్తుంది. Okay, so that's why it is smart filtering. Instead of providing like unrelated matching things, it will provide the exact meaning things, exact actual things. Okay, this is the actual thing. And what is like precision అంటే మనం చాట్ జీపీటీ ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ లైన్స్ ఆఫ్ సపోజ్ ఐ వాంట్ టు రైట్ ద వన్ లింక్డ్ఇన్ పోస్ట్ నేను ఇన్పుట్ ఇచ్చాను చాట్ జీపీటీకి. ఇదేమిస్తుంది నాకు పర్టికులర్గా మనం లింక్డ్ఇన్లో ఎలా పోస్ట్ చేస్తాం, లింక్డ్ఇన్లో మ్యాక్సిమం అంటే ఒక 10-20 లైన్స్, అలా అంతకు మించి మనం పోస్ట్ చేయలేం. బట్ చాట్ జీపీటీ ఏం చేస్తుంది, మనం పోస్ట్ అనగానే బ్లాగర్ వైజ్ లార్జ్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ వెన్ యూ గివ్ ద ఇన్పుట్ టు ది చాట్ డీప్ సీక్, ఇట్ విల్ ప్రొవైడ్స్ మ్యాక్సిమం 10-15 లైన్స్. So what it understand, like what it able to, what we get some kind of information from that. So మన లింక్డ్ఇన్ అనేది మ్యాక్సిమం అనలైజ్ చేసుకొని మన లింక్డ్ఇన్లో మ్యాక్సిమం స్కోప్ ఆఫ్ బ్లాగర్స్ కానీ మ్యాక్సిమం స్కోప్ ఆఫ్ లైన్స్ ఆఫ్ పోస్ట్ కంపేర్ చేసుకొని దాని తగ్గట్టు మనం ప్రిపేర్ చేస్తుంది ఒక బ్లాగ్. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్. అండ్ లైక్ దిస్ సూపర్ కైండ్ ఆఫ్ సూపర్ సర్చ్ ఇంజిన్ కైండ్ ఆఫ్. సో ట్రై టు యూజ్ ద డీప్ సీక్. అండ్ I never say that DeepSeek is the top one, but I can say one is the best one. So ChatGPT to compare చేసుకుంటే some of little bit higher by giving the accurate input, accurate outputs, and it will save some time instead of wasting on the unrelated things. Try to use that, and even you can use that for coding purpose, you can use for the some learning purpose. So I used in the like నేను ఎలా యూజ్ చేశానంటే DeepSeek ని నా పర్సనల్ థింగ్స్కి. సపోజ్ లింక్డ్ఇన్లో సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ ట్రై చేశాను, లింక్డ్ఇన్లో పోస్ట్ ట్రై చేశాను, బట్ ఓకే డిఫరెన్షియేట్ అది అర్థమైంది. ఇంకోటి ఏంటంటే సపోజ్ కోడ్ రాయాలనుకున్నాను, బట్ మెయిన్గా డీప్ సీక్ అనేది ఎవరికి హెల్ప్ అవుతుందంటే బిగ్గర్ పిక్చర్లో ఉండే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, రీసెర్చ్ పీపుల్స్కి, లేకపోతే డెవలపర్స్కి, లేకపోతే హయ్యర్ పీపుల్స్కి అండర్స్టాండ్ అవుతారు. బట్ కమ్ టు దట్ మనం నార్మల్ మెయిన్గా డెవలపర్స్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఈ డీప్ సీక్ అనేది హెల్ప్ అవుతుంది. డిసడ్వాంటేజ్ దిస్ ఇస్ ద మెయిన్. సో డీప్ సీక్ అనేది ప్రైమర్లీ ఫోకసింగ్ ఆన్ ది అప్పర్ లెవెల్ పీపుల్స్, లైక్ మోస్ట్లీ తెలిసిన కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నది, కొంచెం లిటరసీ పీపుల్స్. బట్ ఎవరికి టెక్నికల్ నాలెడ్జ్ ఉండదో వాళ్ళకి ఇది ఎలా యూజ్ చేయాలో తెలియదు. సో మెయిన్లీ చాట్ జీపీటీకి దీని డీప్ సీక్ డిసడ్వాంటేజ్ కంపేర్ చేసుకుంటే
డీప్సీక్ అనేది మెయిన్లీ ఫోకసింగ్ అని ప్రైమరీ థింగ్స్, డెవలపర్స్ పొజిషన్స్, రీసెర్చ్ థింగ్స్, ఇస్ వాళ్ళకు మాత్రమే దే కెన్ అబుల్ టు యూస్ దమ్ అడ్వాన్స్డ్, లైక్ కంప్లీట్లీ వాళ్ళకి మాత్రమే ఇది హెల్ప్ అవుతుంది. సో మీకు నాకు తెలుసు మోస్ట్ ఆఫ్ ది బీటెక్ స్టూడెంట్స్ యూ కెన్ ఆల్వేస్ చూస్ దిస్ టు లర్నింగ్ న్యూ థింగ్స్, ChatGPT. సో యాజ్ ఎ డెవలపర్, యాజ్ ఎ కంప్యూటర్ స్టూడెంట్, యాజ్ ఎ కంప్యూటర్ డెవలపర్స్ వీ షుడ్ లర్న్, లైక్ మనం అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, అండ్ బెస్ట్ వన్ పికప్ చేసుకోవాలి, మన అడ్వాంటేజెస్కి, సపోజ్ మన రిక్వైర్మెంట్కి ఏది హెల్ప్ అవుతుంది దాన్ని పట్టించి మనం ఫర్దర్గా మూవ్ అవుతుండాలి. సో నేను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్, సో ఆల్వేస్ ఐ విల్ టెల్ యూ లైక్ ChatGPT, I use ChatGPT more for kind of learning new things or any doubt. Suppose నాకు కొంచెం డౌట్ వచ్చినప్పుడు నేను ChatGPTకి అడిగాను, బట్ DeepSeek ట్రై చేయండి. బట్ యా, ఇన్ ఫ్యూచర్ DeepSeek విల్ బి వన్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ AI tool for the like it is a medium between the AI and human and AI. సో సబ్స్క్రైబ్. సో మీకు కంటెంట్ అర్థమైతే కామెంట్ చేయండి. లెట్స్ డిగ్ అవుట్ ఆన్ ది నెక్స్ట్ అడ్వాన్స్ టాపిక్. అండ్ ఇన్ ఫ్యూచర్లో నేను కొంచెం కంప్యూటర్స్ రిలేటెడ్ టాపిక్స్ పైన ఫోకస్ చేస్తాను, అండ్ సిస్టమ్ డిజైన్ అండ్ DSF యాజ్ వెల్. సో మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమైనా కావాలనుకుంటే మనకు పోస్ట్ చేయండి, డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ బాయ్స్. సో యాక్చువల్లీ నవేడేస్ చాలా జాబ్స్ అని చాలా స్ట్రక్ అవుతున్నాయి. సో ఫోకసింగ్ ఆన్ ది మెయిన్ థింగ్స్ and try to learn in a structured way instead of going with a clumsy manner. So okay, thanks, bye.